గుంటూరు నగరపాలక సంస్థకి 50 పుష్ కార్డ్స్ ను అందజేసింది తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్. సీఎం చంద్రబాబు ఇచ్చిన P4 నినాదానికి స్పందించి పుష్ కార్డ్స్ ను ఉచితంగా అందజేసింది. గుంటూరును పరిశుభ్రంగా ఉంచేందుకు పుష్ కార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. P4 విధానం ద్వారా ప్రజలకు అండగా ఉండటానికి ఎంతో మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ చెప్పారు. అనేక సంస్థలు ఇక్కడికి ముందుకొచ్చి తమ వ్యాపార కార్యకలాపాలతో పాటు కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఇక్కడ ముందుకొస్తున్నటువంటి పరిస్థితున్నాయి. అందులో భాగంగా కమిషనర్ గారి పిలుపు మేరకు ఈరోజు తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి 50 పుష్ కార్డ్స్ను డొనేట్ చేయడం, ఒక్కొక్కటి 22,000 విలువ కలిగినటువంటి పుష్ కార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా గతంలో కూడా అనేక కార్యక్రమాల్లో బ్యాంకులు కానీ అలాగే కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీలు తమ CSR రెస్పాన్సిబిలిటీ కింద నగరపాలక సంస్థలో అభివృద్ధి కోసం అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు P4 కార్యక్రమం ఏదైతే ఉందో పబ్లిక్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే నినాదంతో ఈరోజు చాలా మంది పెద్దవారు, నగర ప్రముఖులు, అలాగే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థ విస్తరిస్తూ ఉంది. మారుమూల గ్రామాలు అలాగే విలీన గ్రామాల్లో కూడా అనేక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంతమంది ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం చాలా సంతోషం. తప్పకుండా పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి మిగతా కంపెనీలు కూడా దీనికి ఆకర్షితులై వారు కూడా తమ వంతు సహాయ సహకారాలుగా నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు 199వ పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కమిషనరేట్ పరిధిలో ఒక బ్యాంక్ సంస్థ వాళ్ళు, అంటే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ సంస్థ వారు 50 పుష్ కార్డ్ని నగరపాలక సంస్థకి అందించడం జరిగింది. మరి P4 విధానంతో గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది. స్వచ్ఛ భారత్ 2047, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 2047 ధ్యేయంగా మన అధిష్టానం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది. ఆ నేపథ్యంలో క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరుగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన క్రమంలో ఈ యొక్క బిన్స్ నిజంగా ఏర్పాటు చేసుకోవడం, దానికి దాతలు రావడం చాలా